న్యాయమూర్తులు సంచలన నిర్ణయం వెలువరించారు. వ్యక్తిగత ఆస్తుల వివరాలు వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం నింపేందుకు ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఏకగ్రీవ అంగీకారం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆస్తుల వివరాలను అప్లోడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో డబ్బు దొరికిన వివాదాస్పద అంశం తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. వ్యక్తిగత ఆస్తుల వివరాలు వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం నింపేందుకు ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఏకగ్రీవ అంగీకారం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆస్తుల వివరాలు అప్లోడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో డబ్బు దొరికిన వివాదాస్పద అంశం తర్వాత సుప్రీం న్యాయమూర్తులు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నారు మనం చెప్పుకోవాలి. ఏదైతే ఇప్పటివరకు సుప్రీంకోర్టు చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనం లేదని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ వర్మ జడ్జి ఇంట్లో దొరికినటువంటి ఏదైతే డబ్బుల కట్టలకు సంబంధించిన అంశం ఏదైతే ఒక చర్చనీయాంశంగా మారిందో, ఒక వివాదాస్పదంగా మారిందో, ఈ తరుణంలో ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కూడా తీసుకున్న నిర్ణయం కూడా ఒక సంచలనంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఫుల్ కోర్ట్ అంటే ఏదైతే న్యాయమూర్తులందరూ సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయమూర్తులందరూ కూడా కూర్చొని ఏదైతే ఏకగ్రీవంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏదైతే వ్యక్తిగత ఆస్తుల వివరాలన్నీ కూడా వెల్లడించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది వ్యక్తిగత వివరాలన్నీ కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్లో కూడా ప్రతి ఏడాది కూడా ఏదైతే అందులో పొందుపరచాలని చెప్పి కూడా వారు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం అన్నీ కూడా ఉంటాయి. న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోకుండా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో న్యాయ వ్యవస్థపై కొంత ప్రజల్లో కానీ నమ్మకం కోల్పోయేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఎక్కడ కూడా ప్రజల్లో ఇవ్వకుండా న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించే విధంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కూడా ఏదైతే ఫుల్ కోర్టులో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారో మనం చెప్పుకోవచ్చు. సో ఇది అంటే గతంలో కూడా ఇలాంటి నిర్ణయం ఒకసారి తీసుకోవాలని చెప్పి కూడా 2009లో కూడా ఏదైతే ఆస్తుల వివరాలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి వెల్లడించే అంశం కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా ఒత్తిడి కూడా అప్పుడు చర్చ కూడా అయింది. కానీ ఆ సందర్భంలో ఏదైతే ఇలాంటి ఏకగ్రీవ నిర్ణయం అయితే తీసుకోలేదు. ఎందుకంటే వ్యక్తిగత నిర్ణయం, ఆస్తులు ప్రకటించాలనేది వ్యక్తిగత నిర్ణయం, ప్రకటించవచ్చు ప్రకటించకపోవచ్చు, అది వారి అంశానికే వదిలేస్తున్నట్టు కూడా అప్పుడున్నటువంటి న్యాయమూర్తులందరూ కూడా ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2009లో ఈ అంశం అక్కడికే చర్చకే దారితీసింది తప్ప ఎక్కడైతే ఏకగ్రీవంగా ఆమోదం తెలపలేదు. సో ఈసారి ఏదైతే యశ్వంత్ వర్మ జడ్జి ఇంట్లో దొరికినటువంటి డబ్బుల కట్టాల అనంతరం ఏదైతే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఒక చర్చ అయితే మొదలైంది, ఆ చర్చను బ్రేకప్ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కూడా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఏదైతే ఈరోజు ఫుల్ కోర్టులో తీసుకున్న నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నట్టయితే మనం ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగానే అవకాశం ఉందని జడ్జిలు కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం లేకపోతే, న్యాయ వ్యవస్థపై నమ్మకం లేకపోతే న్యాయ వ్యవస్థపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది దేశం పైన కూడా ఇప్పుడు నిర్ణయించారు. సో అందుకే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా పలువురు న్యాయమూర్తులు కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. సో ఇంతకు ముందు కేవలం సిజేఐ మాత్రమే ఆస్తుల వివరాలు ఏదైతే వెల్లడించడం జరిగేది, కానీ వాటిని ఈ వెబ్సైట్లో పెట్టలేదు. కానీ ఇప్పుడు సిజేఐ, ఇతర న్యాయమూర్తులు అందరూ కూడా కలిసి కూడా ఆ వివరాలన్నీ కూడా ఏదైతే వెబ్సైట్లో పొందుపరిచే విధంగా ఏదైతే ఏకగ్రీవ తీర్మానం తీసుకుని సంచలనం. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ఎవ్రీ ఇయర్ దీన్ని ఒక అప్లోడ్ చేస్తూ ఉండాలి. వారి ఆస్తుల వివరాలను ప్రతి సంవత్సరం కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలి. సిజేఐతో పాటు ఉన్నటువంటి న్యాయమూర్తులు, జడ్జిలు అందరూ కూడా తమ ఆస్తుల వివరాలు ప్రతి ఏడాది కూడా ఏదైతే వెబ్సైట్లో పొందుపరచాలి. ఎందుకంటే వ్యవస్థపై ఒక నమ్మకం కలిగించే భాగాలను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఏదైతే చెప్తున్నారు. గతంలో ఇలాంటి నిర్ణయాలు ఎక్కడ కూడా తీసుకోలేదు. సో మొదటిసారిగా ఏదైతే సుప్రీంకోర్టు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది, దీంతో ప్రజల్లో కూడా కొంత పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఎందుకంటే న్యాయ వ్యవస్థపై నమ్మకం కుదరాలంటే న్యాయం చెప్పేవారు కూడా సరిగ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి న్యాయమూర్తులు కావచ్చు, జడ్జిలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది సరైన నిర్ణయమే. ఎందుకంటే ప్రజల్లో విశ్వాసం పెంపొందేందుకు ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా వీరందరూ భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మూర్తి.